హాయ్ అండి. ఎంతో టేస్టీగా, ఈజీగా, స్మూత్‌గా ఉండే ఆలు పరాటా అండి. పిల్లలకి కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారండి. దీంట్లోకి సైడ్ డిష్ కూడా అవసరం లేదండి. ముందుగా మనం గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుందాము. చిటికెడంటే చిటికెడు సోడా ఉప్పు వేసుకొని, ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని, నీళ్ళు పోసుకొని చపాతీ ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోండి. ఒక 5 ఉల్లగడ్డలండి బాగా ఉడికించి పైన తొక్క తీసుకొని, ఇప్పుడు బాగా మనం స్మాష్ చేద్దాం వాటిని. దాంట్లో సరిపడా అయితే సాల్ట్ వేస్తున్నాను. పచ్చిమిర్చినైతే వేస్తున్నాను. పచ్చిమిర్చి ముక్కలు. ఇప్పుడైతే పసుపొడి వేసుకుంటున్నాను. కారపొడి వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ వచ్చి ధనియాల పౌడరు, అర టీ స్పూన్ వచ్చి జీరా పౌడరు, కొత్తిమీర వేసి బాగా కలుపుకుందాము. మెత్తగా అంతా కలిసే అంత విధంగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చపాతీని తీసి చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం చపాతీ ముద్దని. ఇప్పుడు దీన్ని రౌండ్‌గా చేసుకుందామండి. లోపల గుంటగా చేసుకుందాము. ఇప్పుడు లోపలెత్తి ఈ ఆలు ముద్దను పెట్టుకుందాము. పెట్టి బాగా కవర్ చేద్దాము. కవర్ చేసుకొని మనం చపాతీనైతే ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తేసుకోవడమేనండి. పొడి వేసుకొని చక్కగా నీట్‌గా ఒత్తేసుకొని అన్ని చపాతీల్లాగా చేసుకుందాము. చపాతీ అయితే బాగా పలసంగా చేయాలి. దీనికి పలసంగా చేయకూడదు. కొంచెం మందంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్యాన్ మీద ఈ ఆలు పరోటాని వేసి ఆయిల్‌తో మొత్తం స్ప్రెడ్ చేసి ఆలు పరోటాని దోరగా కాల్చుకుందామండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి.